తెలియకు ట్రాక్ తప్పుతూ ఉంటాం, నీ మార్గం గాడి తప్పేదిగా ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించే వ్యక్తిగా మారాలన్నా, నీ జీవితాన్ని ఆస్వాదించే తండ్రిగా మారాలన్నా, ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట దిద్దుకో. జీవితం దిద్దుకునే అలవాటు నీకుంటే బాగు చేసే మనసు తండ్రికి ఉంటుంది. నీ మార్గం సరళం చేసే ఆలోచన నీకుంటే స్థిరపరిచే ఆలోచన తండ్రికి ఉంటుంది. నీ మార్గాలు సరళం చేసే ఆలోచన నీకు లేనంత కాలం కూడా ఎన్ని సంవత్సరాలు దేవుడి ముందుకు ప్రార్థన చేస్తున్నా జీవితం స్థిరపరిచే అవకాశం నీకు ఉండదు. ఈ రాత్రి ప్రభువు కోరుతున్నాడు, నీ జీవితం స్థిరపరచని ఆలోచిస్తూ ఉన్నాం. నీ ఫ్యామిలీ అంతా కూడా స్థిరపరిచే మనసు దేవుడికి ఉంది. వెల్ సెటిల్గా నీ జీవితం మార్చాలి రాత్రి దేవుడు కోరుతూ ఉన్నాం. ఇంతవరకు పరిగెత్తి చేతికి అందని కార్యములు అందించే మనసు దేవుడికి ఉంది. అయితే రాత్రి అవన్నీ నీకు ఇవ్వాలి ప్రభు ఆశపడుతుండగా నువ్వు చేయవలసింది ఒకటే, దిద్దుకోవడం ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు దిద్దుకున్న వాడు జీవితాన్ని తల్లి ప్రేమించినట్లుగా నీ ట్రాక్ అంతా తేడాగా దిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే తండ్రి కరుణకు పాత్రగా మారిపోతాం. దేవుడి శక్తి నీకు అందగా వినబడుతుంది. విజయాలిచ్చే దేవునికి తోడుగా వస్తాం. సరళం చేసుకునే మనసు నీకు ఉన్న దినాన్న ఆస్వాదించే దేవునికి తోడుగా వస్తాం. నువ్వు దిద్దుకునే మనసు నీకు ఉన్న దినాన్న నీ జీవిత వెలిగిత దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చిన మరుక్షణమే దూరముగా ఉన్న కార్యాలు, జరగని కార్యాలు, జరగని మేలులో జరిగించే శక్తి నీకు దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సోదర, చాలా మంది జీవితాలు ఎంత ప్రయత్నం చేసినా ఏ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ స్థిరపడే మనసు వారి జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థిరము రాదు. కారణం మార్గము సరళం చేసుకోకుండా దేవుడు కోరుకుంటారండి. వారి జీవితాన్ని మార్చుకునే మనసు వారికి ఉండదు. కానీ వారు దేవుని ఆశీర్వాదాలు కోరుకునే వ్యక్తిగా ఉంటాం. దిద్దుకునే మనసు వారికి ఉండదు. దిద్దకుండానే దేవుడు అడుగుతూ ఉంటాడు. అందుకే వాడి జీవితాలు ఒక పక్క అడుగుతూనే ఉంటారు, ఒక పక్క మానవ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చెప్పులు అరుగుపోవాలి తప్ప లైఫ్ సెటిల్ కాదు. దేవుడు స్తోత్రం. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, దిద్దుకునే ఏర్పాటును చెయ్యి. జీవితంలో నీ మార్గం అంతా సరళం చెయ్యి. నీ మార్గంలో ఆలోచన చెయ్యి. నీ మార్గం దేవుడు మార్గం ఉందా లేదా ఆలోచన చెయ్యి. నీ మార్గం దేవుడు మార్గం అయితే ఆ మార్గంలో ఉన్న వ్యతిరేకమైన ప్రతిదీ కూడా తొలగించి నీ చేద్దాం. నువ్వు తొలగించే వ్యక్తిగా నువ్వు మారి దిద్దుకునే ఆలోచన కలిగి ఉండి